నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సౌమ్య. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ నెయ్యి కేసులో 4 నెయ్యి సరఫరాదారులను సిబిఐ సిట్ టీం ఆదివారం అదుపులోనికి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్తో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన 3 డైరీ కంపెనీల నిర్వాహకులను సిట్ అదుపులోనికి తీసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావ్డాల్ను సిట్ అదుపులోనికి ఉన్నారు. ఈ 4గురిని సోమవారం తిరుపతి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. కల్తీని ఈ వ్యవహారంపై సిట్ సభ్యుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు దర్యాప్తు వేగవంతం చేశారు. గత 3 రోజులుగా పలువురు నిందితుల విచారణ కొనసాగుతుంది. ఈ 4 సిట్ విచారణకు సహకరించకపోవడంతో పాటు కల్తీని ఈ వ్యవహారంలో వీరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో పోలీసులు వీరిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తుంది. నెయ్యి సరఫరాలో ఏఆర్ డైరీ పలు అక్రమాలకు పాల్పడినట్లు సిట్ నిర్ధారించినట్లు సమాచారం. ఉత్తరాదికి చెందిన పలు డైరీ సంస్థల నుండి ఏఆర్ డైరీ నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి సరఫరా చేసింది. ఏఆర్ డైరీతో పాటు ఆ సంస్థకు నెయ్యి సరఫరా చేసిన ఉత్తరాది డైరీ కంపెనీలకు చెందిన నిర్వాహకులను సిట్ ప్రశ్నిస్తుంది.